సిగున్నమ్మంట ఏ కొప్పేసిన నడుద్దట. ఇది అయితే జగమెరిగిన ముచ్చట. ఇది నేనైతే కొత్తగా చెప్తుంది కాదు కదా. అయితే నిన్న పట్నంలో మొత్తం పొద్దుగాల నుంచి పొద్దుగు కింద దాకా ఇక మొత్తం పట్నం అంతా మునిగిపోతున్నట్టే ఆగం ఆగం అడిపడిపి చేసిరు. అవునా కాదా? ఆయన పుష్పరాజు గురించి ఇక పోయిండు, ఇతను జైలుకి పోయిండు, మన భారతదేశాన్ని మొత్తం స్వతంత్రం మలుపుకొస్తాడు గిట్ట పోయిండు. ఓ అమ్మ ఎటబాయను ఇంత పెద్ద తీసుమార్కాన్ని పోతు దొరకడు సస్తా పుట్టాడని ఒక్కడే పని తెలుగు పొద్దుగాల నుంచి పొద్దుగు కింద దాకా తిరిగి పొద్దుగంగా మళ్ళీ ఇంటికే వచ్చిండు. ఇదైతే వాస్తవమే కదా ముచ్చట. అంటే ఇప్పుడు పైసలు ఉంటేనేమో ఒక న్యాయం, పైసలు లేకుంటే ఇప్పుడు నియాసుడు మాసంటోళ్ళ పోతే అందులోకే పోతారు. 6 నెలలు పోయిన దాకా దిక్కున్నది దీముండదు. ఆయనంట ఆ ఫ్రీడమ్ ఫైటర్ పోయి అంత పెద్ద సెంట్రల్ జైలుకి పోయి ఆ తిహార్ జైలుకి పోయి ఇంటికి వస్తేనంట వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు, వాళ్ళ చుట్టాలు, పక్కాలు, బలగం మొత్తం ఏమి ఏడుపులు అంటే ఏడుపులు ఏడుస్తున్నాడు. చిరసన్న ఏడుపులు కావాలి, ఏడుపులు పాడైపోను. మరి ఎవడన్నా పోవచ్చు నా పాడుగాను, లేకపోతే ఈయన ఏమన్నా అదేంది మన పాకిస్తాన్కి వెళ్ళి ఏమన్నా మన ఇండియా సైనికులని నలుగురిని పట్టుకొచ్చిండా? ఈయన చూసి అంట బిడ్డ చిన్నసన్న ఏడుపు కాదంట, ఇల్లు గల్లా చిన్నసన్న ఏడుపు కాదంట. మరి ఈయన సినిమా కోసం పోయి చచ్చినామే, మరి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎట్ట ఏడుస్తుండొచ్చు? ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఆ చచ్చిపోయిన ఆమెకు ఒక చిన్న పాప ఉందంట, బాబో చిన్న పిల్ల. మరి రేపన్నాడు మరి మమ్మీ దాని రేపన్నా బుజ్జి ఇప్పుడు కోమలో ఉందంట పాడై. మరి రేపన్నాడు కోమలకి వెళ్ళి బయటకు వచ్చినాక మమ్మీ అంటే ఏం చూపిస్తావు అల్లు అర్జును? నీ పిల్ల అయితేనేమో ఒకటి, మంది పిల్ల అయితేనే ఒకటా? గిట్ట పోయి గట్ట ఒక్క రోజుల నీ సినిమాకు ఇక ఈ జనాలను ఏమన్నా ఇక ఈ కామెంట్లు మీరే చెప్పాలి. కానీ ఒక్క రోజుల 100 కోట్ల రూపాయలు సంపాదించినామంట. ఏడ కష్టం చేసినావు, ఇట్లా కష్టం చేసినావు నువ్వు? 100 కోట్ల రూపాయలు సంపాదించి ముష్టి 25 లక్షల రూపాయలు ఇక నేను కాకుండా దానం చేస్తున్నా. ఇంత పెద్ద దానకారుడు పోదు దొరకడు సస్త పుట్టుడు అన్నట్టు 25 లక్షలు ప్రకటించాక అయిపోద్దా? చచ్చిపోయినా పీనికి వస్తుందా? ఆ బుజ్జికి తల్లి వస్తుందా? లేకపోతే ఆయనకు భార్య వస్తుందా? చచ్చిపోయిన ఆయన భర్త ఉంటాడు కదా. వీళ్ళంతా ఏం కావాలి? సరే సానుభూతి లేక ఇప్పుడు నువ్వైతే చంపినోడు కాదు, అది జగమెరిగిన సత్యమే. కానీ 100 కోట్లు ఒక రోజు సంపాదించినోడివి 1 కోటి రూపాయలు ఇస్తున్నామ్మా. మరి ఏం చేస్తాం? మరి రేపన్నాడు ఆ బుజ్జి బాధ్యత నేనే స్వీకరిస్తా. చదువైనా శాస్త్రమైనా రేపు ఆరోగ్యపరంగానైనా దానికో దీనికో అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ అభిమానులంతా నీ ఏమంటే వద్దు కదా పిల్ల. గా తెలివి లేదు మీకు. ఏమైనా సినిమాలలోనే మీ తొడలు కొట్టుడు, మిసాలు కొట్టుడు, ఏగినం పీగినం అని ఈడ గుద్దురు గుత్తే ఆడ ఉన్న బండి కలుగుతుంది. కానీ నిజ జీవితంకి వస్తారు కదా మీరంతా పెంటిగాలే అని అర్థమైపోతుంది ఆడ సినిమా. మీకోసము పానాలు అర్పించింది ఆమె. ఆమెకు 25 లక్షలు ఇచ్చి ఇక షేలు దులుపుకుందాని కూర్చుంటే ఇవాళ ఊకుంటారా మరి జనాలు? ఎట్ట ఊకుంటారు? ఒకసారి మీరే ఆలోచించాలి. బిడ్డను అంటావు ఏమి? మరి నీకు బిడ్డ ఉన్నట్టు మరి ఆమెకు కూడా బిడ్డ ఉంది కదా, మరి ఆమెను కూడా ఆలోచించాలి కదా. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే ప్రభుత్వం చెప్తుంది. ఇక ఈ ఫ్రీడమ్ ఫైటర్ కోసం ఓని అమ్మ ఒక్కొక్క గద్దగాడైతే దుడ్డగాలు ఆడోడు మోపయ్యారు. అమ్మర కొడుక మొత్తం ట్రాఫిక్ జాములు, వాగమాగం జగన్నాథం. ఇక మీ అసోంటి హీరో ఇక ఇసోంటి అభిమానులు ఇక పోత దొరకరు ససపుట్టినట్టు రాయా. ఇక ఉంటా మరి ఇకనన్నా జర చూసి ఏమంటారు కళ్ళు తెరుచుకోవాలి. అభిమానులు వాళ్ళని ఉంటే సినిమా లెక్క చూడాలి. కానీ ఇక గిట్ట చూస్తే మన ఇల్లాగమే ఉల్లాగమే అన్యాగం అయిపోయి ఇక ఉంటా మరి.